యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. అదే రీతిగా కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు కూడా తెలియజేస్తూ ఉన్నాను. సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేద్దాము. బైబిల్ లేఖనాల నుండి రూతు గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనము 11వ వచనాన్ని చదువుకుందాం. అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. కాబట్టి నా కుమారి, భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను. నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మనం ఇంట్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం ఏంటంటే, నీ ప్రవర్తన మార్చుకోండి. నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. మునుపటి సత్ప్రవర్తన కంటే ఇంతకు ముందు ఉండే సత్ప్రవర్తన అంటే మంచి ప్రవర్తన, మంచి గుణం, మంచి నడవడి. బోయజు అనేవాడు గొప్ప భూస్వామి రైతు. ఈ వ్యక్తి ఎవరికి సాదృశ్యం అంటే అక్షరాల మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యం బోయజు అనేవాడు. యేసుప్రభు వారికి సాదృశ్యం కాబట్టి బోయజు. ఇప్పుడు యేసుప్రభు వారు ఏమంటున్నారు ఆ రూతుతో అంటే మనతో, ఇప్పుడు సంఘంతో మాట్లాడుతున్నాడు. కుమారి, భయపడకము, నీవు చెప్పినదంతయు నేను నీకు చేసేదను, నీవు మొర్రపెట్టినదంతయు నేను నీకు చేసేదను, నువ్వు ప్రార్థించినదంతయు నేను నీకు చేసేదను. ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. నువ్వు చెప్పినదంతయు నేను నీకు చేసేదను అంటున్నాడు యేసయ్య. ఉదయకాల సమయంలో ఎంతమంది ప్రార్థన చేశారు, ఏమి మొర్రపెట్టారు దేవునికి, ఏమి విన్నవించుకున్నారు, ఏమి విజ్ఞాపన చేశారు దేవునికి, ఏమి చెప్పుకున్నారు. ఆయన అంటున్నాడు, నువ్వు చెప్పినవన్నీ, నీ చెప్పినదంతయు నేను నీకు చేసేదను. నువ్వు యోగ్యురాలవని, నువ్వు యోగ్యుడువని, నువ్వు యోగ్యురాలవని నా జనులందరూ కూడా ఎరుగుదురు. నువ్వు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. కాబట్టి నువ్వు భయపడకు అని దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. రూతు యొక్క మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన చాలా ఎక్కువైనదంట. మన ప్రవర్తన ముందు గుడికి వచ్చిన దినాలలో, ప్రారంభ దినాలలో అందరికంటే ముందు వచ్చేస్తాము, అందరికంటే ముందు పాటలు పాడేస్తాము, అందరికంటే పరజాలు ముందొచ్చి పరజా వేసేస్తాము, కుర్చీలు సర్దేస్తాము, చక్కగా ఉంటాం. వెనుకటి సత్ప్రవర్తన ఏమవుతుంది ఇక్కడ ఏమంటాడు, మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన ఎక్కువైంది. మరి మన ప్రవర్తన ఎలాగుంది? ఇప్పుడు మునుపటి సత్ప్రవర్తన చాలా చురుగ్గా ఉండేదానం, చాలా చురుగ్గా పరిచర్య చేసేదానం. మరి వెనుకటి సత్ప్రవర్తన పరిస్థితి ఏమిటో ఒకసారి చూడండి. సీనియర్టీ పెరిగే కొలతే భక్తి తగ్గిపోకూడదు. ఇంకేమవ్వాలి? బాప్తిసం పొందిన తర్వాత కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత భక్తి తగ్గిపోకూడదు. ఏమవ్వాలి? ఇప్పుడు వెనుకటి సత్ప్రవర్తన ఎక్కువగా ఉండాలి. దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు. ఇంకా మన భక్తిలో ఇంకా ఎదగాలి. ఆ మరుగుజ్జు మొక్కలాగే ఉంటున్నాం మనం. మరుగుజ్జు మొక్కను ఏం చేస్తారు, కొన్ని సంవత్సరాలు చూసి నరికి పారేస్తారు, అది ఫలించకపోతే. దేవుడు కూడా కొన్ని సంవత్సరాలు మనం చూసి ఫలించలేదనుకోండి, ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుందంట. మరి మనం ఫలించాలా ఫలించకూడదా? ఫలింపకపోతే నరకబడతాం. నరకబడి అగ్నిలో వేయబడుటకే కానీ అది ఎందుకు పనిచేయదంటారు కదా. కాబట్టి మనం కూడా ప్రియా సంగమా ఫలించేవారిగా ఉండాలి. మరుగుజ్జులాగా మనం ఉండడానికి వీల్లేదు. మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన ఎక్కువగా ఉండాలంట. ఇలాంటి సమాజ మందిరంలో ప్రార్థన జరుగుతూ ఉంది. దేవుని యొక్క మందిరంలో ప్రార్థన జరుగుతూ ఉంది.
ఆ ప్రార్థనకి సాతానుడు కూడా వచ్చేసాడంట కలిసిపోయి. మనతో పాటుగా ఆడొచ్చేసాడు ప్రార్థనకి కలిసిపోయి. అప్పుడు యేసుప్రభు అడిగాడంట దాన్ని. యేసుప్రభు అడిగాడంట సైతానా నువ్వు ఎందుకు వస్తున్నావు, ఎక్కడి నుండి వస్తున్నావు అంటే. అది చెప్పింది కదా యోబు గ్రంథంలో, నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చాను. మరి నువ్వెందుకు వస్తున్నావంటే ఇక్కడ నా బిడ్డలు కూడా ఉన్నారు. ఎవరు ఆయన బిడ్డలు? అపవాది బిడ్డలు ఎవరు యేసయ్య బిడ్డలు? మన సత్ప్రవర్తన సరిగ్గా లేకపోతే ఎవరి బిడ్డలు అయిపోతాం? అపవాది బిడ్డలు అయిపోతాం. మన సత్ప్రవర్తన ఎక్కువగా ఉంటే దేవుని బిడ్డలు అయిపోతాం. ఇక్కడ దేవుని వాక్యం విత్తబడుతున్నప్పటికీ ఆ ఫోన్కి ప్రాధాన్యత ఇచ్చి బయటికి వెళ్ళిపోతాం. అంటే ఇప్పుడు ఈ దేవుడు అంటే మనకి లెక్క లేకుండా పోతుంది. సైతాన్ని చేసే పనులు ఇలా ఉంటాయి. ఇప్పుడే ఫోన్ రప్పిస్తాడు. ఎప్పుడు రప్పిస్తాడు ఫోను? ఇప్పుడే ఫోన్ రప్పిస్తాడు. నేను బయటికి తీసుకెళ్ళేటట్లుగా చేస్తాడు. ఇది ఆడి పనే. అపవాది వాక్యము నిన్ను విననివ్వడం. వాక్యం వింటే నీవేమైపోతావు? బ్రతుకుతావు. కాబట్టి వాక్యం ఉంటే నీవు జీవిస్తావు. కాబట్టి వాక్యమే నేను బ్రతికిస్తాను. కాబట్టి ఆ వాక్యము విననివ్వకుండా అపవాది ఇక్కడే వచ్చి కూర్చొని నిన్ను పాడు చేయడానికి ప్రయత్నాలు చేస్తాం. ఎక్కడే పక్కలతో మాట్లాడతాం. వచ్చి వాక్యం ఇచ్చే సమయంలో పక్కలతో నీకేం పని? పక్కలతో మాట్లాడతాం. సెల్ ఫోన్ వచ్చేటట్లుగా చేసి బయటికి తీసుకెళ్ళిపోతాడు. ఏమున్నదో ఇంపార్టెంట్ ఏముందో, బాగున్నావా, ఛానల్ పట్టి ఫోన్ చేసి ఎప్పుడంటా బాగున్నావా, ఆదివారం వాక్యం చేయము. కాబట్టి ఇవన్నీ కూడా అపవాది చేసే పనులు. ఈ పనులన్నీ ఎవరు చేసే పనులు? అపవాది చేసే పనులు. వాక్యం ఎత్తుతుండగానే కొన్ని గుర్తుకొస్తుంటాయి మనకి. ఎక్కడ ఇంటి దగ్గర జరిగిన సంగతి పక్కలతో చెప్పేయాలి. కాబట్టి ఆమెను కదిపి మాట్లాడాలి. ఇదంతా అపవాది చేసే పనులు. కానీ అలా ఉండడానికి వీలు లేదని దేవుడు మాట్లాడుచున్నాడు. నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువగా ఉండాలని దేవుడు మాట్లాడుచు ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పే మాట ఏంటంటే, నీవు చెప్పినదంతయు, నీవు మొరపెట్టినదంతయు, నువ్వు చేసిన విజ్ఞాపన అంతయు కూడా నాకు వినబడింది. కాబట్టి అది ఆ మాటలు నాకు వినబడ్డాయి. కాబట్టి నువ్వు చెప్పినదంతా నేను నీకు చేస్తానన్నాడు యేసయ్య. నువ్వు చెప్పినదంతా కూడా నేను నీకు చేస్తాను, నువ్వు అడిగినవన్నీ కూడా నేను నీకు ఇస్తాను అంటున్నాడు. ఎప్పుడంటే మన సత్ప్రవర్తన మునుపటి సత్ప్రవర్తన కంటే ఇప్పటి సత్ప్రవర్తన మరి ఎక్కువగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఒక మాట మీకు అర్థం అవ్వడం కోసం చూపించాలనుకుంటున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనంలో మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. ఇందాక ఒక ప్రవర్తన గురించి మాట్లాడాడు. సత్ప్రవర్తన అంటే మంచి ప్రవర్తన, మంచి నడవడి. ఇక్కడ ఇంకో ప్రవర్తన గురించి మాట్లాడుతున్నా. మోసపోకండి. మన దేవుడు మృత్యుంజయుడే తిరిగి లేచాడు కాబట్టి ఆయన నీవు ఆరాధిస్తున్నావు. చచ్చిన వారిని నువ్వు ఆరాధించట్లేదు. చచ్చిన వారికి నువ్వు సాగిలి పట్టలేదు. సజీవుడని యేసుకే నువ్వు సాగిలి పడుతున్నావు. ఎందుకంటే మోసపోకండి నా ప్రియ సంగమా అని మాట్లాడుతున్నాడు. మోసపోకండి, దుష్ట సాంగత్యం చేయకండి. దుష్ట సాంగత్యం మంచి నడవడినే చెరిపేస్తుంది. కాబట్టి దుష్టులతో సాంగత్యం చేయకండి, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని. ఏ ప్రవర్తన చెప్పాలి? నీతి ప్రవర్తన. నీతి అంటే అందులో కల్మషం ఉండకూడదు, అందులో వంకర ఉండకూడదు. మన ప్రవర్తనలో యథార్థత కనబడాలి. నీతి ప్రవర్తన అంటే ప్రియాదేవి పిల్లల కొంతమంది ఏం చేస్తుంటారంటే ఒక ముగ్గురికో నలుగురికో చీరలు ఇచ్చేసి మేము వస్త్రదానం చేసాము. అది నీతి ప్రవర్తన. లేకపోతే ఒక నలుగురికో 10 మందికో భోజనాలు పెట్టేసి మేము ఏ దానం చేసాం? అన్నదానం చేసేసామని వాళ్ళు అది నీతి ప్రవర్తనగా అనుకుంటున్నారు. కానీ దేవుడు చెప్పింది అది కాదు. ముగ్గురికో నలుగురికో కాదు అని అర్థం. అక్కడ నీకున్న స్తోమతను బట్టి ముగ్గురికి నలుగురు ఏ చేత మనకున్న స్తోమత అంతేనా? ముగ్గురికి చీరలు ఇచ్చేసి నేను నీతిగా ఉన్నాను అనుకున్నాను. లేకపోతే 10 మందికి భోజనాలు పెట్టేసి
నేను నీతిగా ఉన్నా అనుకున్నాను. కాదు, నీ స్తోమతకు తగ్గ చేయాలంట ప్రభు సన్నిధిలో. యాకోబు పత్రిక 1:27 ఒకసారి చదువుతారా? చదవండి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా, ఏంటంటే పవిత్రమైన భక్తి, నిష్కలంకమైన భక్తి, ఇదే నీతితో కూడిన భక్తి. ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించాలంట. ఏమన్నాడు మొదటిది? చూడండి ఏమంటాడు మొదటిది. దిక్కులేని పిల్లలు, దిక్కుమాలిన పిల్లలు అన్నమాట, తల్లిదండ్రులు లేని పిల్లలు, వారి ఇబ్బందుల్లో ఏం చేయాలి? మనం పరామర్శించాలి. ముగ్గురికి ఏడైతే మిగతా మన సంగతి. దిక్కులేని పిల్లలను, అంత మాత్రమే కాదు, ఇంకో మాటది, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో మనం ఏం చేయాలి? పరామర్శించాలి. ఇంకొక మాట, ఇహలోక మాలిన్యము మనకు అంటుకోకుండా తన్ను తాను కాపాడుకున్నటయే నిజమైన భక్తి. నీతి ప్రవర్తనతో కూడిన భక్తి ఏదంటే ప్రియదేవుల, దిక్కు లేని పిల్లలు వారికి ఇబ్బందులు కలిగినప్పుడు మన 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 స్తోమత ఎంత ఉందో దాన్ని బట్టి మనం చేయగలిగితే, చాలామంది స్తోమత ఉన్నా కూడా చేయలేరు. పాలనస్ పంపిస్తే ఎవరన్నా చేస్తారు, స్పాన్సర్లు పంపిస్తే ఎవరన్నా చేస్తారు. స్పాన్సర్ పంపించినా కూడా చాలామంది ఏం చేస్తారు, అందులో కొంత నొక్కేసి, కొంత తినేసి, కొంత మాత్రమే పెడతారు. సింబాగాలు తీసి ఇక్కడ పంపిస్తారండి. వాళ్ళు కష్టపడతారు. వాళ్ళు ఏం కూర్చొని కాదు, కష్టపడి వాళ్ళు వచ్చే జీతాల్లో దశంభాగాలు తీసి మన ఇండియాకి పంపిస్తుంటే అది దశంభాగం దేవుని సొమ్ము. అది పిల్లలకి పెట్టమని, లేకపోతే వాళ్ళ బట్టలకు కొనమని పంపిస్తుంటే వీళ్ళు ఏం చేస్తారు? కొన్ని నొక్కేసి, కొన్ని వీళ్ళు తినేసి, వీళ్ళ కార్లు లేటెస్ట్ మోడల్ కారు వచ్చింది అనుకోండి మార్కెట్లోకి, ఫస్ట్ వీళ్ళ దగ్గరే ఉంటారు. ఫస్ట్ ఎవరి దగ్గర ఉంటుంది? వీళ్ళ దగ్గరే ఉంటుంది. మంచి వస్త్రాలు వాళ్ళే వేసుకుంటారు. మంచి బిల్డింగ్లు వాళ్ళ దగ్గరే కనపడుతున్నాయి. కారణం ఏంటి? వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? పిల్లలకి రుచి లేని సారు, లేకపోతే కారం లేని కూరలు, ఇలాంటివి వేసేసి వీళ్ళు ఏం చేస్తారు? గడిపేసుకుంటున్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నంటే, ఇలాంటివి చాలామంది ఉన్నారు మన ఇండియాలో, చాలామంది ఉన్నారు. దిక్కు లేని పిల్లలను వారి ఇబ్బందుల్లో పరామర్శించమన్నారు. అసలు నీవు కష్టపడిన సొమ్ముతో చెయ్యాలని చెప్పాడు. వీళ్ళకి అక్కడ పంపించినా కూడా చేయడానికి చేస్తున్నారు. పంపించినా సరే, వస్తున్నా సరే చేయడానికి చేస్తున్నారు. మరి దానికి తగిన ప్రతిఫలం వెంటనే రాకపోయినా తర్వాత వస్తుందా? రాదు, ఖచ్చితంగా వస్తుంది. ఈ మాట చెప్పండి, నిష్కలంకమైన భక్తి దేవుని బిడ్డలారా, పవిత్రమైన భక్తి, నీతితో కూడిన భక్తి ఏదంటే దిక్కులేని పిల్లలను వారి ఇబ్బందుల్లో పరామర్శించాలి. విధవరాండ్రులను కూడా వారి ఇబ్బందుల్లో పరామర్శించాలి. అంత మాత్రమే కాకుండా ఈ లోక సంబంధమైన మాలిన్యం, ఇంకా ఈ లోక సంబంధమైన పాపం మనకు అంటుకోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రవర్తన, అదే సత్ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకోవాలి. అది నిష్కలంకమైన భక్తి, నీతితో కూడిన భక్తి అని దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు. వారు మనసు పొంది పాప క్షమాపణ పశ్చాత్తాపడతారో వారు మాత్రం ఖచ్చితంగా నీతి ప్రవర్తన కలిగి జీవిస్తారని బైబిల్ మాట్లాడుతూ ఉందండి. ఏంటండి? ఎప్పుడు మారు మనసు ఉండాలి. మనకి ఇలాంటి కార్యాలు చేయాలంటే మారు మనసు ఉండాలి. సమయానికి ముందే ఇవన్నీ చక్కబెట్టేసుకొని ఆదివారమే ఎక్కలేని పనులు పెడతాడు వీడు అంటే ఎవడో ఆడు మన శత్రువుకి సాతాండు. ఎక్కలేని పనులు ఇప్పుడే ఎత్తాడు. అప్పుడే చుట్టాలు వచ్చేటట్లు చేస్తాడు. మళ్ళా ఏమంటాడు తెలుసాడు? ఎప్పుడో లేక వచ్చి వదిలేసిపోతుందా గుడికి అంటాడు. కానీ మనం ఎవరి మాట వింటాం? సైతాన్ని మాట పోయి ఉండిపోతాం. లేక 4 సంవత్సరాల క్రితం వచ్చారు, మళ్ళీ ఇప్పుడు వచ్చారు, ఒకరోజు ఆదివారం పోతే ఏమైంది అంటాడు. సైతాన్ ఆ విధంగా చేస్తాడండి వాడు. అయితే దేవుడు ఏమంటాడంటే 6 దినములు కష్టపడి 7వ దినమైన దేవుని మందిరానికి ఖచ్చితంగా నీవు వెళ్ళాలి. ఈరోజు ఫంక్షన్లకు వెళ్ళకూడదు, మనం ఈరోజు ఫంక్షన్లు పెట్టుకోకూడదు. ఎవరో పెట్టుకుంటారు అన్యులు, మనం వాళ్ళతో పాటు కలిసిపోకూడదు. మా యొక్క మేనత్త, అత్తగారి చెల్లెలు, కూతురు, మనవడండి, ఇన్నుంటాయో దిక్కులు, అంత దగ్గర సంబంధం ఏమి కూడా కాదు. ఎక్కడ కొన్ని తరాల కింద నుంచి వచ్చే ఆ ఫంక్షన్ కూడా వెళ్ళిపోతావు నువ్వు దేవుడి మందిరాన్ని వదిలేసి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్న మాట
నీతి ప్రవర్తన కలిగిన వారు యథార్థమైన భక్తి చేస్తారంటారు. వారు నడకలో, పడకలో, చూపులో, మాటలో కూడా యథార్థంగానే ఉంటారని బైబిల్ చెప్తూ ఉండదు. చూడండి, మీకు అర్థం అవ్వడం కోసం ఒక ఉపమానాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఒక యవనస్తుడు, ప్రియా దేవుని బిడ్డలారా, కొత్తగా దేవుని మందిరానికి వచ్చి 1 సంవత్సరం 2 సంవత్సరాలు అవుతుంది. బాగా ఎదుగుతున్నాడు, దేవుని సందులో బాగా ఎదుగుతున్నాడు. బాగా ఎదుగుతుంటే ప్రియా దేవుని బిడ్డలారా, వాడికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఈ యవనస్తుడు కొత్తగా మందిరానికి వస్తున్నాడు, బాగా ఎదుగుతున్నాడు, దేవుని సందులో ఎదుగుతున్నాడు. వాడికి ఒక ఫ్రెండ్ ఉన్నాడంట. మరి ఫ్రెండ్లు ఉంటారు కదా చాలామందికి. ఆ ఫ్రెండ్ అప్పుడప్పుడు మందిరానికి వచ్చేవాడు ఈ యవనస్తుడితో. ఎప్పుడప్పుడు వచ్చేవాడు? అప్పుడప్పుడు. ఈ ఆదివారం ఈ సింగల్గానే వీడు వచ్చాడు. కాబట్టి మాస్టర్ గారు అడిగారట, నీతో పాటు నీ ఫ్రెండ్ వచ్చేవాడు కదా, ఈవేళ రాలేదేమని. వాడు తాగిపోతండి, వాడు ప్యాకెట్ ఆడేవాడండి. అక్కడికి పోయాడు. నేనే వచ్చాను, మీరు పర్మిషన్ ఇస్తే వాడి దగ్గరికి వెళ్ళి 2 తిట్లు తీసుకొస్తానంట. మీరు కొంచెం పర్మిషన్ ఇస్తే, ఎప్పుడు పర్మిషన్ ఇవ్వాలి? చర్చకు వచ్చేసిన తర్వాత పర్మిషన్ ఇస్తే నేను వెళ్ళి వాడిని 2 తిట్లు తిట్టి ఏదో గద్దించి తీసుకుని వస్తా. ఒరే నువ్వు వద్దురా, నువ్వు వాడిని నువ్వు గద్దించలేవు, వాడిని నీ మాట ఎండవు అని పాస్టర్ గారు చెప్పినా సరే ఆలకించకుండా ఒక 5 నిమిషాల్లో వచ్చేస్తానండి. పర్మిషన్ తీసుకొని వెళ్ళాడు. నిజాలు చెప్పిన పాస్టర్ గారు నిజాలు చెప్పిన వెనకపోతే ఏం చేస్తా, సర్లే వెళ్ళాను. వెళ్తే వాడు ఎక్కడున్నాడో ప్యాకెట్ ఆడుతున్నాడు కొంతమందితో కలిసి. ఏం ఆడుతున్నాడో? ప్యాకెట్ ఆడుతున్నాడు అంటండి. ప్యాకెట్ ఆడి డబ్బులు కొన్ని పోగొట్టుకొని విచారంగా ముఖం వికారం అయిపోయి ఇంకో ఆట ఆడుతున్నాడు. కానీ ముఖంలో ఏం లేదు, సంతోషం లేదు, విచారంగా ఉన్నాడు. మనోడు వెళ్ళాడు. 2 అలాగే వెళ్ళి అంటనే 2 గద్దింపులు గద్దించాడు. కానీ ఏం జరిగిందిరా అంటే, నీ మందిరానికి రమ్మన్నాను కదా, నాతో వస్తానని చెప్పావు కదా, నీకు అసలు చూసి మందిరానికి వెళ్ళిపోయాను, చర్చికి వెళ్ళిపోతే అయ్యగారు అడిగారు, అందుకే నేను తీసుకెళ్ళడానికి వచ్చానంటే, ఈ ఆట అయిపోయి వస్తానన్నాడు. ఈ ఆట అయిపోయి ఇప్పుడు ఈ నిలబడి చూస్తున్నాడు. ఈ యవనస్తే ఏం చూస్తున్నాడు? ఆ ఆటని నిలబడి చూస్తున్నాడు. ఈ ఆట అయిపోయి అన్నాడు కదా, నిలబడి చూస్తుంటే మొక్కలు ఎత్తుంటారు కదా, దాని ఏంటంటారు, వేక మొక్కలు ఎత్తుంటారు కదా. వేసే సమయంలో ఏమి ఎత్తున్నాడో అడిగి తెలియక ఆటను కూడా పోగొట్టేసుకున్నాడు. కాబట్టి ఈ నిలబడిన అడిగి ఉండొచ్చు కదా. ఈడంటున్నాడంట, ఆ మొక్క కాదు ఈ మొక్కే, వీడికి ఎందుకు? ఇది ఈ 2 సంవత్సరాల గుడికి వెళ్ళినాడు, బాగా యథార్థంగా ఎదిగినాడు, బాగా పరిశుద్ధంగా జీవించినాడు. ఎక్కడికి వెళ్ళాడు? పేకాడ దగ్గరికి వెళ్తే ఆ ప్రాంతాలకు వెళ్తే ఆ సినిమా హాళ్ళు కానీ, లేకపోతే ప్యాకెట్లు ఆడే దగ్గర కానీ, మందుకొట్ల దగ్గరికి కానీ వెళ్తే అక్కడ దురాత్మ ఉంటుంది. ఆ దురాత్మ ఏం చేస్తుందంటే నిన్ను పట్టేసుకుంటుంది, నిన్ను లాగేస్తుంది. కాబట్టి ఈడు నిలబడి ఏం చేస్తున్నాడంటే, తీసుకొస్తాను వాడు, ఈ మొక్క కాదురా ఆ మొక్క అన్నాడు, ఆ మొక్క కాదురా ఇదేరా అన్నాడు. వీడికి ఎందుకో మరి అయినా సరే పోయింది. అప్పుడు నీకు ఆట రాలేదా, నువ్వు లేకరా అని చెప్పేసి లేపేసి ఇటు కూర్చున్నాడు అంటే, నీకు సరిగా రాలేదంటే డబ్బులు పోగొట్టేసావు నువ్వు పక్కన ఉండు, నా పక్కన లేసే ఆయన ఈయన కూర్చొని మళ్ళీ సిగరెట్ వెలిగించేసి, ఏమన్నా ఏం చేసి సిగరెట్ వెలిగించేసి ఆ కాల్చుకుంటూ ప్యాకెట్ ఆడడం ప్రారంభించేశాడు. తీసుకురాగలిగాడా? ఈడు కూడా అందులోకి వెళ్ళిపోయాడు. పాస్టర్ గారు ప్రార్థన అయిపోయినా ఈడు రాలేదు, ఏమైందిరని ఇంకొకరిని పంపిస్తే ఏం చేస్తాడు? ఇద్దరు కలిసి చాలా బొమ్మలుగా ఆడేస్తారు. అట్లా సైతానుడు ఆ విధంగానే అది తీసుకొస్తామని వెళ్తే నిన్ను లాగేస్తాడు తప్ప నువ్వు ఆ నీటి పరిస్థితిలో తీసుకురాలేవు. మరి వాడి గురించి నువ్వేం చేయాలంటే, అంటే ఆ ప్రాంతానికి వెళ్తే అక్కడ దురాత్మ యొక్క సమూహం ఉంటుంది. కాబట్టి ఆ దురాత్మ సమూహం ఏం చేస్తుందంటే, ప్రియా దేని బిడ్డలారా, మనల్ని అటువైపులాగా. అందుకే అన్యులు పెళ్ళిళ్ళకి కానీ, అన్యులు ఫంక్షన్లు కానీ వాటిలో మనము వెళ్ళకూడదు. ఆ కార్యక్రమాలను ఏకీభవించకూడదు. అయ్యారు నేను వెళ్ళాను కానీ తినలేదండి, వాళ్ళు తిప్పితే తాగానంతే. వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళు తాగారని కానీ భోజనం
చేయలేదు. కానీ వాళ్ళు ఇచ్చే ప్లేట్కి మాత్రం తెచ్చేసుకున్నారు. మరి అదే వాళ్ళు ఇచ్చే ప్లేట్ తెచ్చేసుకున్నారంట, వాళ్ళు ఇచ్చే డ్రింక్ తాగేశారంట, కానీ భోజనం మాత్రమే మానేశారు. అందుకే అలాంటి చోటకు మనము వెళ్ళకూడదు అంటున్నారు. మోసపోకుడి, దుష్ట సాంగత్యం నీ మంచి నడవడినే చెరిపేస్తుంది. వాళ్ళతో సహవాసం చేస్తే, వాళ్ళతో సాంగత్యం చేస్తే నీ మంచి ప్రవర్తననే, నీ సత్ప్రవర్తననే, నీ నీతి ప్రవర్తననే ఏం చేస్తుంది? చెరిపేస్తుంది, పాటు చేస్తుంది అంట. కాబట్టి దేవుని బిడ్డలారా, మోసపోకండి అని మాట్లాడుతూ నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపం చేయకండి. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటగా ఇట్లు చెప్పుచున్నాను అన్నాడు పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్తున్న మాట ఇది. మీకు సిగ్గు కలుగుటగా నేను ఈ మాట మీతో చెప్తున్నాను. మోసపోకండి, దుష్టులతో సాంగత్యము చేయకండి, మీ నీతి ప్రవర్తనని పాడు చేసుకోకండి, పాపం చేయకండి అని చెప్పేసి దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు. పిల్లలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనాన్ని ఇప్పుడు మనం చదివాము. క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేను ఎంత ఆపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నా సాక్షి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారొకటకు మీ ప్రేమ తెలుగుతోనూ సకల విధమైన అనుభవ జ్ఞానముతోనూ కూనదై అంతకంతకు అభివృద్ధి పొందవలనియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రములు కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించుచున్నాను. ఫలమన్నాడు ఇందాకే నేను మీతో చెప్పాను, ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. మనం ఫలించాలంటే ఎప్పుడు ఫలిస్తాం? ఫలించాలంటే ఎప్పుడు ఫలిస్తాం? యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదువుతారా? నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నిజమైన ద్రాక్షవల్లి ఎవరో? ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు. తండ్రి ఎవరో? వ్యవసాయకుడు. ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేస్తాడంటాడు. ఫలింపకపోతే దేవుడు ఏం చేస్తాడు? తీసి పారేస్తాడు. ఫలించే ప్రతి తీగెను మరీ ఎక్కువగా ఫలించాలని దానిలో పనికిరాని తీగలన్నిటినీ తీసేస్తారు. ఫలించే తీగలు మరీ ఎక్కువగా ఫలించాలంటే పనికిరాని తీగలు ఉంటాయి చూడండి, ఫలింపని తీగలు, పనికిరాని తీగలు, వాటిని దేవుడు ఏం చేస్తాడు? తీసి పారేస్తాడంట. కాబట్టి మనం ఫలించాలంటే ఆయనతో అంటు కట్టబడాలి, ఆయనతో అతుకుబడి ఉండాలి మనం. కాబట్టి ఆయనతో అతుకుబడి ఉండడం అంటే ఆయన సహవాసంలో ఉండాలి, ఆయన సంఘంలో ఉండాలి, ఆయన సహవాసంలో ఉండాలి, ఆయన రక్తం చేత కడగబడాలి. అప్పుడే మనం ఏమవుతామంటే ఫలించబడతాం. ఫలింపని ప్రతి తీగే అంట దేవుడు ఏం చేస్తాడు? తీసి పారేస్తాడంట. జాగ్రత్త. దేవుని దృష్టిలో పనికి రాని తీగలుగా కనబడితే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? తీసి పాడేస్తాడు. ఇప్పుడు మన దేవుని దృష్టిలో ఎలా కనబడాలి? ఫలించే తీగలుగా కనబడాలి. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడతాడు. మళ్ళీ ఫలాలు కనబడితే తండ్రి మహిమపరచబడతాడంట, తండ్రి సంతోషిస్తాడు, తండ్రి ఆనందిస్తాడంట. కాబట్టి దేవుని సంగమా మనం ఫలించే తీగలుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో అన్యజనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుణ్ణి మహిమపరచున్నట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఎవరైతే మిమ్మల్ని దూషించారో వారి మధ్యలోనే మరలా మంచి ప్రవర్తన గలవారై ఉండవాలని మిమ్మును నేను బతిమాలు కొనుచున్నాను అంటున్నాడు. ఎవడైతే ఈడు ఎంత దుర్మార్గుడు అన్నాడో, ఎవడైతే ఈడు ఎంత మూర్ఖుడు అన్నాడో, ఎవడైతే ఈడు ఎంత త్రాగుబోతు అన్నాడో, ఎవడైతే ఈడు ఎంత తిట్టిపోతూ ఎంత వ్యభిచారి అన్నాడో, వారి మధ్యలోనే ఏమంటే వారి మధ్యలో మీరు మారు మనసు ముందే పశ్చాత్తాపం చెంది
మీ యొక్క మంచి ప్రవర్తన గల వారై ఉండవల్లని మిమ్మల్ని నేను బతిమాలుకొంచున్నాను. ద్వితీయోపదేశకాండము 32:21. వారు దైవము కాని దాని వలన నాకు రోసము పుట్టించేది, తమ వ్యర్థ ప్రవర్తన వలన నాకు ఆగ్రహము పుట్టించేది. ఏ ప్రవర్తన ఇది? వ్యర్థ ప్రవర్తన. ఇప్పుడు గుడికి వెళ్ళినాలు, మాఘపున్నానికి వెళ్ళారు అనుకోండి, లేకపోతే శివరాత్రికి వెళ్ళారు అనుకో, తీర్థాలకు కనిపించారు అనుకోండి, ఏ ప్రవర్తన అవుతుంది? ఇప్పుడు వ్యర్థ ప్రవర్తన. అదే అంటాడు అక్కడ మనం వాక్యంలో చూస్తున్నప్పుడు, తమ వ్యర్థ ప్రవర్తన వల్ల నాకు కోపం పుట్టించారు అన్నాడు, ఆగ్రహం పుట్టించారు అంటున్నాడు దేవుడు. ఈ మాట నేను అంటలేదండి, దేవుడు అంటున్నాడు. వారు దైవము కాని దాని వల్ల నాకు రోషం పుట్టించారు, దైవము కాని దానికి సాగిలిపడి నాకు కోపాన్ని పుట్టించారంటూ, తమ వ్యర్థ ప్రవర్తన వల్ల నాకు ఆగ్రహము పుట్టించిరి అంటున్నాడు. కోపం పుట్టిస్తున్నామంటున్నాడు దేవునికి. పుట్టించిరి కాబట్టి జనము కాని వారి వలన వారికి రోషం పుట్టిస్తుంది. నేనేం చేస్తాను? అసలు మనుషులు కాని మనుషులు కాదు అలాంటి వారి చేత నేనేం చేస్తానంటే వాళ్ళకి కోపం పుట్టిస్తాను. అవివేక జనము వలన వారికి నేను కోపం పుట్టిస్తాను అంటున్నాడు. దేవునికి కోపం పుట్టిస్తే దేవుడు ఊరుకుంటాడు. జన్మ కాని వారి వల్ల వీళ్ళకే కోపం పుట్టిస్తారు. అసలు అటు మనిషి కాదంటాం చూడండి, అలాంటి చేత కూడా కోపం రప్పిస్తాడంటే. అప్పుడు మనం దేవునితో చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ అంటాడు, తమ వ్యర్థ ప్రవర్తన వలన నాకు వాళ్ళు ఏం చేశారంటే ఆగ్రహం పుట్టించారు. 29 ఏముంది అక్కడ? వారు తమ క్రియల చేత, తన వ్యర్థ ప్రవర్తన వలన వారు తమ క్రియల చేత వారు దేవునికి కోపం పుట్టించగా వారిలో తెగులు రేగిందంట. దేవునికి కోపం పుట్టించడం వలన, దేవునికి కోపం పుట్టించడం వలన, ఆగ్రహం పుట్టించడం వలన, వీరి వ్యర్థ ప్రవర్తన వలన ఆగ్రహం కలిగడం వలన ఏమైంది? వాళ్ళలో తెగులు కలిగింది. వాళ్ళు ఏమి కలిగిందంటే తెగులు రేగినని మాట్లాడుచున్నాం, తెగులు తెచ్చుకుంటున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మన ప్రవర్తన ఎలా ఉంటే వ్యర్థ ప్రవర్తన. ఎన్ని ప్రవర్తనకు వచ్చేప్పుడు మొట్టమొదటి ఏ ప్రవర్తన? రూతుది సత్ప్రవర్తన అని చెప్పాను. తర్వాత మనం కొరింథీ పత్రికలోకి వెళ్ళిన తర్వాత అక్కడ నీతి ప్రవర్తన గురించి మనం మాట్లాడాము. ఆ తర్వాత మళ్ళా మనం కిందకు వచ్చినప్పుడు ఎక్కడ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:8 సువార్తకు తగ్గ ప్రవర్తన గురించి అక్కడ మనం నేర్చుకున్నాము. ఇంకా మనము తర్వాత పేతురు పత్రికలోకి వచ్చిన తర్వాత ఇది మంచి ప్రవర్తన. అన్ని జనుల మధ్యలో ఎవరైతే మిమ్మల్ని దూషించారో వారి మధ్యలోనే మంచి ప్రవర్తన కలిగి ఉండాలని మీ కొరకు నేను బ్రతిమాలుకుంటున్నాను, మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను అన్నాడు అక్కడ. మరి వ్యర్థ ప్రవర్తన వలన దేవునికి ఆగ్రహముని పుట్టిస్తున్నాము, అందువల్లనే మనలో తెగుళ్ళు రేగుతున్నాయని చెప్పేసి, అందువల్లే మనకు జబ్బులు వస్తున్నాయని చెప్పేసి, అందువల్ల మనకు రోగాలు వస్తున్నాయని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు క్లియర్గా. 1 రాజుల గ్రంథం 2:4 నా ఎదుట పూర్ణ హృదయముతోను పూర్ణ మనసుతోను సత్యమును అనుసరించి నడుచుకొని నీ ఎడల ఇశ్రాయేలు రాజసింహాసనము మీద ఆసీనుడగు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా ప్రమాణం చేసిన మాట స్థిరపరచుము. లోకులందరూ పోవలసిన మార్గములో నేను పోవచ్చున్నాను, కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు, నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గములను నువ్వు అనుసరించు. ఆయన నీకు అప్పగించిన దాన్ని కాపాడు, ఆయన మార్గం అనుసరించిన ఎడలా నువ్వు అలాగే చేసి ఏ పని పూనుకొనినను, ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుంటావు. మోసే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్న దేవుని కట్టడలు, ఆజ్ఞలు, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆ న్యాయ విధులను, శాసనాలు గైకొను. ఇలాగా తన కొడుకైన సొలొమోనుని పిలిచి నీ మాటలు చెప్తున్నాడు. అది నువ్వు ఎలాగ ఉండాలి? నువ్వు మంచిగా ఉండాలి, నీ ప్రవర్తన సరిగా జాగ్రత్తగా చూసుకోవాలి, దేవుడు ఆజ్ఞాపించినట్లుగా నువ్వు చేయాలి,
అలా చేస్తే నీ పిల్లలు నీ పిల్లల ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి నా ఎదుట పూర్ణ హృదయంతో పూర్ణ సత్యముతో ఆత్మతో నడుచుకుంటే ఇశ్రాయేలు రాజసింహాసనం మీద ఆసీనుడగు ఒక్కడు మీకు ఉండక మానడు అని చెప్పాడంట. ఇశ్రాయేలు రాజసింహాసనం మీద ఇలాగ నడుచుకుంటే ఆ సింహాసనం నీలో మీకు పుట్టబోయే సంతానం ప్రతిసారి ఎవడొకడో రాజు అవుతూనే ఉంటాడు, ఉండక మానడు అని చెప్తున్నాడండి దావీదుతోడు దేవుడు. మన పిల్లల ప్రవర్తన విషయంలో ఎలాగంటే పూర్ణాత్మతో పూర్ణ హృదయంతో ఆయన అడుగుజాడల్లో నడుచుకొని మనం నడుచుకుంటూ ఆ వాళ్ళని నడిపించేవారుగా ఉండాలని ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయము 14, 15, 16 వచనాలు ఒకసారి చదువుదాం. యెహోవా ఇశ్రాయేలు దేవా, హృదయపూర్వకంగా నిన్ను అనుసరించి నీ భక్తులకు నిబంధనను నెరవేర్చుచు కృపను చూపుచు నుండు నీ వంటి దేవుడు ఆకాశం అందైనను భూమి అందైనను లేడు. యెహోవా ఇశ్రాయేలు దేవా, హృదయపూర్వకంగా నిన్ను అనుసరించు నీ భక్తులకు. ఎలాగ అనుసరించాలి మనం దేవుణ్ణి? హృదయపూర్వకంగా అనుసరించి నీ భక్తులకు నిబంధనను నెరవేర్చుచు కృపను చూపుచు నుండి నీ వంటి దేవుడు ఆకాశం ఉందైనను భూమి అందైనను లేడంట. ఈ సేవకుడైన దావీదును నా తండ్రితో నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చి ఉన్నావు. నీ వాగ్దానం చేసి ఈ దినమున కనబడినట్లుగా దాన్ని నెరవేర్చి ఉన్నావు. నీవు నా ముందర నడిచినట్లుగా నీ కుమారులు తమ ప్రవర్తనను కాపాడుకొని నీ ధర్మశాస్త్రము చొప్పున నడిచిన ఎడల ఇశ్రాయేలు సింహాసనం మీద కూర్చుండే వాడు నా ఎదుట నీకు ఉండకపోడని నీవు నీ సేవకుడు దావీదుతో ఆనాడు చెప్పినట్లుగా ఈరోజు అదే జరుగుతుందని చెప్తున్నాడు. 2 దినవృత్తాంతాల గ్రంథం 34:2 కూడా అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా, ఏంటంటే కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగ్గా ప్రవర్తించెను. యూదారాజు అయిన యోషియా ఏలారంభించినప్పుడు 8 ఏళ్ల వాడ యెరూషలేములో 31 సంవత్సరాలు ఏలాడు. అతను యెహోవా దృష్టికి నీతిని అనుసరించి నడుచుకుంటున్నాడు. 8 సంవత్సరాల ప్రాయంలో రాజు అయిన ఈయన నీతిని అనుసరించి నడుచుకుంటున్నాడు. ఈ రాజు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తిస్తున్నాడు. తన పితరుడైన దావీదు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నాడో, ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలని చెప్పాడో ఆ చూపిన ఆ ప్రవర్తనకు సరిగా ప్రవర్తిస్తున్నాడంట ఈ యోషియా. సూర్య దేవతా విగ్రహాలన్నింటినీ నరికివేసి అతను యెరూషలేమునకు తిరిగి వచ్చాను. ఏలుబడి యందు 18వ సంవత్సరాన్ని పాడైపోయిన మందిరాన్ని బాగు చేయించడానికి కూడా పూనుకున్నాడంట ఈ రాజుగారు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఈ రాజుగారిలో మనకి ఏం కనబడుతుందంటే ప్రియా తెలుపుతారా, యథార్థ ప్రవర్తన, మంచి ప్రవర్తన కనబడుతుంది. ఎంత చిన్న వయసులో రాజు అయినప్పటికీ నా పితరుడైన దావీదు ఏ విధంగా నడవాలని చెప్పాడో ఆ విధంగానే యోషియా రాజుగారు ఏం చేస్తున్నారు, ప్రవర్తిస్తున్నారట. మనం కూడా మరి ప్రభు సన్నిధిలో ఏ విధంగా ఉండాలంటే మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువగా ఉండాలి దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనం కూడా వ్యర్థ ప్రవర్తన విడిచిపెడతాము, మంచి ప్రవర్తన కలిగి ఉందాము, నీతి ప్రవర్తన కలిగి ఉందాము. ప్రియ దేవులారా, మంచి ప్రవర్తన, నీతి ప్రవర్తన, మునుపటి సత్ప్రవర్తన కంటే ఇప్పుడు సత్ప్రవర్తన మరీ ఎక్కువగా ఉండాలి దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆ విధంగా మన ప్రవర్తన చక్కపరుచుకుందాము, దేవునికి ఇష్టకరమైన ప్రవర్తన కలిగి జీవిందాము. నా పితరుడైన దావీదు ఎలాగ ప్రవర్తించాలని నేర్పించాడో అదే ప్రవర్తన కలిగి ఉన్నాడంటే యోషియా రాజుగారు. మనం కూడా మరి దేవుని యొక్క మందిరంలో ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలని దైవ సేవకుడు బోధిస్తున్నాడో అలాంటి ప్రవర్తన కలిగి ఉండాలని మిమ్మల్ని కోరుకుంటూ ఈ యొక్క మాటలు నేను ముగిస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సర్వోన్నతుడా మీకు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం ప్రభా. ఈరోజు నా తండ్రి ప్రభా, ప్రవర్తనను మార్చుకోనండి అనే అంశం గురించి మేము ధ్యానం చేసాం. నిజమే తండ్రి, స్తోత్రాలు. ఎంతవరకు మా ప్రవర్తన
మరి ఏ విధంగా ఉందో మాకైతే తెలియదు, కానీ ఇప్పుడు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు కాబట్టి సత్ప్రవర్తన కలిగి ఉండేటట్లుగా మాకు నేర్పించండి. నీతి ప్రవర్తన కలిగి ఉండేవారుగా మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాము. అంత మాత్రమే కాకుండా స్వార్థకు తగ్గ ప్రవర్తన కలిగి ఉండాలని మీరు మాతో మాట్లాడారు. ఆ విధంగా మేము ఉండడానికి మీరు సహాయం చేయండి. మంచి ప్రవర్తన కలిగి ఉండాలని మీరు మాతో మాట్లాడారు. మరి అన్ని జనుల మధ్యలో మరి ఎవరైతే దూషించారో మమ్మల్ని, ఆ జనుల మధ్యలోనే మంచి ప్రవర్తన కలిగి ఉండాలని మీరు మాతో మాట్లాడారు. ఆ విధంగా మాకు నేర్పించండి. మాలో ఉన్న వ్యర్థ ప్రవర్తనని విడిచిపెట్టి మరి స్తోత్రాలు ప్రభా, మీకు ఇష్టకరమైన మరి బ్రతకడానికి మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాం. అంత మాత్రమే కాకుండా యోషీయ రాజుగారు మరి దావీదు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలని నేర్పించాడో అదే ప్రవర్తనలో నడుచుకున్నట్లుగా మేము చూస్తున్నాం. మాకు కూడా మరి ఏ విధంగా మీరు మాతో బోధించి మాట్లాడారో ఆ విధంగానే మేము కూడా మంచి ప్రవర్తన కలిగి నడుచుకున్నట్లుగా మాకు సహాయం చేసి నడిపించి సంఘాన్ని దీవించమని, సంఘ బిడ్డల యొక్క మరి స్తోత్రాల అవసరాలన్నీ కూడా మీ నామంలో తీర్చి వారికి స్తోత్రాలు. ఆనాడు బోయజు రూతుతో చెప్పినట్లుగా నీ మొర్ర ఏమైతే మనం చేసుకున్నావో మరి అవన్నీ కూడా నేను నీకు చేస్తాను. ఏమైతే మొర్ర పెట్టావో, ఏమైతే విన్నవించుకున్నావో, ఏమైతే గోజాడావో నా సందులో అవన్నీ నీకు చేస్తాను, భయపడకు అని ఆనాడు రూతుతో బోయజు చెప్పినట్లుగానే, బోయజు అనగా మీరే కాబట్టి ఈరోజు మీరు మాతో మాట్లాడారు. నిజమే, మేమేమైతే ప్రార్థించేస్తామో, ఏమైతే అడిగామని సందులో మరి ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి మీరు మాతో మాట్లాడారు. అలాంటి మేము ప్రవర్తన కలిగి ఉంటే మరి నువ్వు అన్నీ చేసే దేవుడు, అన్నీ ఇచ్చే దేవుడు కాబట్టి ఆ విధంగా లోబడే విధానం మాకు నేర్పించి సహాయం చేసి కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం. పరమ తండ్రి యొక్క దేవుని ప్రేమ, తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యుని సహవాసం, ఆదరణ, ఆశీర్వాదం ఇప్పుడే కూడిన ప్రతి బిడ్డలకు, భూలోకంలో పరిశుద్ధులందరికీ ప్రపంచ సదాకాలము ఆయన కృప తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్.